హాయ్ ఫౌండర్స్, చరిత్ర పుస్తకాలు దీనిని భవిష్యత్ తరాల కోసం నమోదు చేస్తాయి. తమ సొంత బలాన్ని, నిలకడను మరియు అద్భుతమైన నమ్మకాన్ని పరీక్షించుకున్న ధృవీకరించబడిన సభ్యుల గురించి వారు చదువుతారు. మరియు ఈ మాతృనౌక వచ్చినప్పుడు ఆ సభ్యులు ఎంత గొప్పగా ప్రతిఫలించారో కూడా వారు చదువుతారు. ఈ మాతృనౌక పేరు శ్రీ యాష్ ముఫారే గారి పెద్ద సాహసోపేతమైన అందమైన కలల సంస్థ. శ్రీ యాష్ ముఫారే గారు ఒక అద్భుతమైన మానవతావాది అయిన ఆయనతో మనం అసాధారణమైన కాలంలో జీవిస్తున్నాం. ఇంతకు ముందెన్నడూ ఏ వ్యాపార సృష్టికర్త తన ప్రజలతో నా వీపు ఎక్కండి, నేను మిమ్మల్ని గమ్యానికి చేరవేస్తాను అని చెప్పలేదు. కానీ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లోని ప్రతి ధృవీకరించబడిన సభ్యుని కోసం ఆయన సరిగ్గా అదే చేస్తున్నారు. వారు ఈ మాతృనౌకలోకి మారి ఎక్కుతారు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు, సముద్రంలో ప్రయాణించే ఓడను ఇసుక మీద కాకుండా బండరాయి మీద ఎలా నిర్మించగలరు? మీరు ఆ పాఠాన్ని బండరాయి వర్సెస్ ఇసుక ప్రజలకు సంబంధించిన ఏ పరిస్థితికైనా అన్వయించుకోవచ్చు. శ్రీ యాష్ ముఫారే గారి హృదయంలో ఎంత అద్భుతమైన ప్రేమ ప్రదర్శన ఉందో కదా. వ్యాపారాన్ని నిర్మించిన వారందరికంటే ఆయన భిన్నమైన వ్యక్తి. ఆయన వ్యాపార నమూనా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండింటిలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలకు అసూయ కలిగించేలా ఉంటుంది. ఇది నిస్వార్థ ప్రేమతో నడిచే సాటి లేనిది. శ్రీ యాష్ ముఫారే గారు తన కొత్త కంపెనీని ఉన్నత వర్గానికి చెందని 99% ప్రజల ప్రయోజనం కోసం నిర్మించారని గమనించగలరు. చివరకు సామాన్య ప్రజలకు సహాయం చేయడానికి అంకితమైన ఒక వ్యక్తి దొరికారు. ఇది స్ఫూర్తిదాయకం. ఇది ప్రజల పట్ల అసాధారణమైనటువంటి ప్రేమ. శ్రీ యాష్ ముఫారే గారు అందరికంటే ముందున్న రణంలో సందేహం లేదు. ఆయన గొప్ప హృదయం ఉన్న మేధావి. ఆయన తన దార్శనికతను, హృదయానికి మరియు ప్రజల పట్ల తనకున్న ప్రేమకు సరిపోయే సహాయక బృందాన్ని హైటెక్ ప్రపంచంలో ప్రజలను ఆకర్షించి నియమించుకోగలిగారు. ఈ అసాధారణ ప్రతిభావంతులైన సాంకేతిక సిబ్బంది శ్రీ యాష్ ముఫారే గారి దార్శనికతకు జీవం పోశారు. మేము ధృవీకరించబడిన సభ్యులుగా కృతజ్ఞతతో ఉన్నాం. సాంకేతిక మరియు సహాయక సిబ్బందిగా ఉన్న ఈ అంకిత భావం గల పురుషులు మరియు మహిళల బృందానికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుచున్నాం. అందరి మంచి కోసం మానవాళిని మారుస్తుందని వారికి తెలిసిన ఒక ప్రాజెక్టు పట్ల వారి నిబద్ధత అద్భుతమైనటువంటిది. హృదయం, ప్రేమ మరియు ప్రజల పట్ల శ్రద్ధ అనే ఈ అరుదైన కలయిక విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ను మరియు బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్ కంపెనీని ఒక అభేద్యమైన శక్తిగా నిలుపుతుంది. ఇది జాన్ వైట్ గారు మనకిచ్చినటువంటి గొప్ప సారాంశం. కాబట్టి ఇప్పుడు మనం అన్ని చూస్తున్నాం. బయట ఇండియాలో చాలా రకాలుగా కొన్ని నార్త్ ఇండియన్ ప్లేసెస్లో ఎక్కువగా స్లైడ్స్ జారిపోతున్నాయి. అవన్నీ కూడా బండరాలతో నిండినటువంటి కొండలు కాదు, కొండ పర్వతాలు కాదు. ఆ పర్వతాలన్నీ కూడా ఇసుకతో ఎక్కువగా ముడిపడి ఉన్నటువంటి కొండదిట్టులు. ఓకే, అవి ఇసుక ఉంది కాబట్టి వర్షం పడినప్పుడు ఎక్కువగా తేమ పడినప్పుడు అంతా కూడా ఇసుక జారడం వల్ల పెద్ద పెద్ద బండరాలతో సహా అది ల్యాండ్ స్లైడ్స్ అవుతూ మనం కొత్తగా వేసినటువంటి హైవేలు కానీ రోడ్స్ కానీ అన్ని కూడా ఆకస్మికంగా మనుషులకి తెలియకుండానే అక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇంత దారుణాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఇసుక ఉంది కాబట్టి జారుతుంది. అది బాగా దిట్టగా పెద్ద కొండ బండరాయిలాగా ఉంటే అది ఎప్పటికీ జారదు. ఎందుకు? బండరాయి మీద ఎటువంటి తుఫాన్ వచ్చినా, గాలులు వచ్చినా, ఎటువంటి వర్షాలు వచ్చినా, ఏమొచ్చినా తట్టుకుని నిలబడగలుగుతుంది బండరాయి. కాబట్టి బండరాయికి ఇసుకకి పోల్చారు. చాలా అద్భుతం. హ్యాట్స్ ఆఫ్ టు జాన్ వైట్ సార్. ఎందుకంటే ఇసుక అనేది బయట ఉన్నటువంటి వ్యవస్థలు, ఆ వ్యవస్థలు ఎప్పుడు జారిపోతాయో వాటికే అంచనా లేదు. ఖచ్చితంగా జారిపోతాయి అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళకి ఎంత కావాలో అంతవరకు వాళ్ళు సంపాదించుకుంటారు. ఒక 100 కోట్లు పెట్టుబడి పెడతారు, 1000 కోట్లు 10,000 కోట్లు సంపాదించుకునేస్తారు, చేతులు ఎత్తేస్తారు. ఆ వెబ్సైట్ కూడా ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండి ఎత్తిపోతుంది. ఇలాగా చాలా మంది చాలా డబ్బుల్ని పోగొట్టుకున్నారు. సామాన్య ప్రజలు 99% ఆఫ్ ప్రజలు. అందుకే అటువంటి ప్రజల కోసమే ఈ యొక్క బండరాయి లాంటి స్టెబిలిటీ ఉన్నటువంటి ఒక సిస్టమ్ని తయారు చేశారు యాష్ ముఫారే గారు. పెద్ద కొండ లాంటిది, బండరాయి కొండ లాంటిది మనకు తీసుకొచ్చారు యాష్ ముఫారే గారు. అటువంటి వ్యవస్థ ఎవరు దాన్ని ఏమీ చేయలేరు. అటువంటి వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి అసాధ్యం. అటువంటి ఒక గొప్ప వ్యవస్థని నిర్మించడానికి ఇంత సమయం పట్టింది మిత్రులారా. చాలా హ్యాపీగా ఉండండి. మనం ఎదురు చూస్తున్న ప్రతి క్షణం ప్రతి సెకండ్కి కూడా ఆయన వెలకట్టబోతున్నారు. ఇది గుర్తుంచండి. ప్రతి సెకండ్కి, మన కన్నీటి పుట్టుకి, ప్రతి బాధకి, ప్రతి కష్టానికి, ప్రతి ఒక్క సెకండ్కి కూడా మనకు వెలకట్టబోతున్నారు యాష్ ముఫారే గారు. ఎవరు చింతించాల్సినటువంటి అవసరం లేదు.
మన జీవితాలు ఇప్పటికే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పారు లాస్ట్ టైం. మనం అన్ని గుర్తుంచుకోవాలా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా నెమరేసుకోవాలా. ఎందుకంటే ఆల్రెడీ మన ఎక్సలెంట్గా ఉన్నామండి. మనం ఎదురు చూస్తున్నాం ఆ టైం, ఏ టైం అయితే మనం టచ్ చేస్తే అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వెబ్సైట్లో ఏమైతే విజన్ కనిపిస్తుందో, ఆయన విజనరీ, ఇంతవరకు ఆయన ఏమనుకున్నారు మన మీద, మనల్ని ఎటువంటి విజయంలో నడిపిస్తున్నారు అనేవన్నీ చూసుకునే ఆ టైం కోసమే ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నాం, అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు. అన్ని ఏర్పాట్లన్నీ కూడా సవ్యంగా జరిగాయని చెప్పారు. అంతా అద్భుతంగా ఉంది. ఒక మంచి సమయం కోసం యాష్ గారు ఎదురు చూస్తున్నారనే విషయం మాత్రం మనందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ఆ యొక్క మంచి సమయం ఎప్పుడో యాష్ ముఫర్ గారికి బాగా తెలుసు. ఓకేనా, ఏ కాలంలో ఎప్పుడు ఏం చేయాలో కూడా ఆ వ్యక్తికి చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ప్రపంచానికి ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో మనకి ఈ యొక్క అవకాశాన్ని పరిచయం చేయబోతున్నారు. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి కూడా ఇది ఒక గిఫ్ట్గా, బహుమతిగా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని పరిచయం చేయబోతున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి యాష్ ముఫర్ గారు. ఆయన చేతుల్లో మనం ఉన్నాం చల్లగా. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనకు అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ ఇబ్బందులు ఉంటాయి. ఎవరెవరు ఫ్యామిలీ స్టేటస్ తగ్గట్టుగా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఎన్ని ఉన్నా ఏమున్నా కొంచెం ఓర్పు సహనంతో మరికొద్ది రోజులు మనం వెయిట్ చేద్దాం. జూన్ మాసం వసంతోత్సవం. నిజంగానే ఈ వసంతోత్సవంలో మనం ఒక రోడ్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఇరువైపులో ఉన్న చెట్లలోని కూడా రకరకాల అందమైనటువంటి పువ్వులు, పసుపు పచ్చ కలర్లో ఉన్నటువంటివి, తర్వాత ఎర్ర కలర్లో ఉన్నటువంటివి, అన్ని రకరకాల రంగుల పువ్వులు మనకు కనిపిస్తూ ఉంటాయి వసంతోత్సవం. కాబట్టి ఇటువంటి వసంతోత్సవం చాలా అద్భుతమైన సమయమే నేను భావిస్తున్నాను. అటువంటి సమయంలో మనకి ఏదైనా మంచి జరగాలని, మనందరం ఆశించినటువంటి ఈ వ్యవస్థ, ఆ శిక్షణ మనకు ప్రారంభం కావాలని, ఖచ్చితంగా అందులో మనం పాల్గొని సక్సెస్ అవ్వాలని, విజయపథంలో మనందరం ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఆడియో టాపిక్ని ముగిస్తున్నాను. ఎవరు అధైర్యపడద్దు, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. మేమంతా ఉన్నాం సంతోషంగా. ఇట్లాంటి అప్డేట్స్ అన్ని మేము చూస్తున్నాం, వింటున్నాం, చెబుతున్నాం, నెమరేసుకుంటున్నాం. అసలు తమాష కాదండి. మేము ఒక్కసారి కాదు, ఒక 5, 6, 10 సార్లు చూస్తుంటాం. చూసిన మెసేజ్లు మేము చదువుతుంటాం, వింటుంటాం. వర్డ్స్ ఆ హార్ట్కి టచ్ అవుతాయి. అటువంటి గొప్ప సారాంశాలు ఇవన్నీ కూడా. ఇటువంటివి వాళ్ళు కష్టపడి అంత పెద్ద కంటెంట్ మనకు తయారు చేసి ఇస్తే, ఏదో పెట్టాడులే, డబ్బు లేదు, దీంట్లో ఏం లేదు, డబ్బు గురించి ఏం పెట్టలేదు, వద్దు. ఎక్కడన్నా వ్యాలెట్ కనిపించిందంటే అది స్క్రీన్ షాట్లు తీసి పెట్టేయడం. వ్యాలెట్ అంటే అయిపోయింది పెట్టేయడం. డబ్బు అంటే ఏదో డబ్బు గురించి చూడడం కాదండి. సబ్జెక్ట్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే, కంటెంట్ మీ దగ్గర ఉంటే మొత్తం కరెన్సీ మీ కాళ్ళ దగ్గర ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కంటెంట్ లేకపోతే కరెన్సీ మీ వద్దకు చేరదు. కాబట్టి జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్. అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండండి. ఎటువంటి సంకోచితం లేదు, ఎటువంటి అనుమానం లేదు, సందేహం లేదు, ఏమీ లేదు. అన్ని హ్యాపీగా నడుస్తున్నాయి. సక్సెస్ చేశారు. మనల్ని సక్సెస్ చేసి చూపిస్తారు అతి త్వరలో. ఆ యొక్క ట్రైనింగ్ కోసం మనం రెడీగా ఉందాం, సిద్ధంగా ఉందాం. అందుకోసం మనల్ని సిద్ధం చేస్తున్నారు ఇటువంటి కంటెంట్స్ అన్ని ఇచ్చి. ఇవన్నీ చూడండి, చదవండి, తెలుసుకోండి, నేర్చుకోండి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు లర్నింగ్ అనుకోండి దీన్ని. ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ అంతా కూడా ఎప్పుడైతే జాన్ వైట్ గారు రోజుకి 1, 2, 3 కంటెంట్లు పెట్టుకోవడం స్టార్ట్ చేశారో అదంతా కూడా మనకి ఒక లర్నింగ్తో సమానం. ఈ లర్నింగ్లో మనం చాలా విషయాలు మనం తెలుసుకున్నాం ఇప్పుడు దాకా. ఫెయిల్యూర్ బై డిజైన్ అనేది ఏ కంపెనీస్ తయారు చేస్తాయి, సక్సెస్ బై డిజైన్ ఎవరు చేశారు, మన యాష్ ముఫరా గారు చేశారు. కాబట్టి అలాగా ఆ ఫెయిల్యూర్ బై డిజైన్ కంపెనీస్ అన్నిటికీ కూడా, బయట ఉన్నటువంటి బిజినెస్ సెక్టర్స్ అన్నిటికీ కూడా ధీటుగా సక్సెస్ బై డిజైన్ అనే ఒక మంచి ఫార్ములా తోటి, మంచి ఫార్మేట్ తోటి యాష్ ముఫరా గారు ఇక్కడ సృష్టించారు ఒక వ్యవస్థని. ఆ నిర్మాణంలో మనందరం ఉన్నాం, సేఫ్ జోన్లో. ఒక బండరాయి లాంటి స్ట్రాంగెస్ట్ స్టోన్ మీద మనం ఉన్నాం. ఓకే, అద్భుతమైనటువంటి విషయాలు జరుగుతాయి. మనందరం కూడా హ్యాపీగా ఉందాం. ఓకే, వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్. అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ యాష్ ముఫారస్ ఇకోసిస్టమ్. జై విక్టరీ విత్ యాష్. జై భారత్.